మీరు చెప్పినట్టు ఇంట్రోలో మీరు చెప్పినట్టు ప్రధానంగా ఇవాళ ఈ చర్చ కూడా ఎందుకు పెట్టాల్సిన అవసరం వచ్చిందంటే ఇవాళ ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తారీఖు 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు పూర్తి కాబోతా ఉన్నది. 25 సంవత్సరాల్లోకి అడుగుపెట్టబోతా ఉన్నది. సిల్వర్ జూబ్లీ వేడుకలు చేయాలనేది ఒక ఆలోచన. రెండవది పార్టీ పునర్నిర్మాణం. మూడో అంశం ప్రధానంగా ఇలా ఈ 14 నెలల పరిపాలన కాలంలో జరిగిన తీరుతెన్నులను ఒకసారి విశ్లేషించుకుంటే జరిగిన తెలంగాణ ప్రాంతానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి జరిగిన అన్యాయం కాదు, ఇక్కడ ఒక పార్టీ నాయకులకు జరిగిన అన్యాయం గురించి కాదు చర్చ. ఇలా తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నదనే ఒక ఉద్దేశంతో పార్టీ పుట్టిన వేడుక వస్తూ ఉన్న సందర్భంగా మళ్ళొకసారి సింహలోకనం అంటే నాడు పార్టీ పుట్టడానికి ప్రధాన కారణం ఏంది, అసలు ఈ పార్టీ ఎందుకోసం పుట్టింది, దేనికోసం ఆవిర్భవించిందనే విషయాలన్నింటినీ కూడా పార్టీ ప్రతినిధులుగా మాకు తెలియజేస్తూనే ఎట్ ది సేమ్ టైం ఈ పార్టీ పుట్టిన నాడు కావచ్చు, మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన దశలో కావచ్చు, అప్పుడున్న అంటే బిలో 15 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకు, కొంత 20 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకు తెలంగాణ ఉద్యమ ప్రస్థానం విషయంలో కొంత తెలియకపోవచ్చు. కాబట్టి వీటన్నిటి విషయంలో కొంత ఇప్పుడున్న యువతకైతే ఈ తెలంగాణ ఆవిర్భావం, తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం, ఎందుకోసం తెచ్చుకున్నాం, దీనికోసం ఎన్ని పోరాటాలు జరిగినాయి అనే విషయాలైతే ఇప్పుడున్న యువతకు కొంత చైతన్యం చేసే దిశగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పనిచేయాలనే ఒక ఆలోచన మాత్రం బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది, చర్చించింది డెఫినెట్లీగా. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు, మీరు పెట్టిన చర్చలో చూపించినట్టు సెంటిమెంట్ రగులుస్తాడా కేసీఆర్ గారు, మళ్ళీ సెంటిమెంట్ తోటి మళ్ళీ అధికారంలోకి రాబోతాడా, ఇక్కడ సెంటిమెంట్ రగల్చడం కాదు ప్రధాన పాయింట్. ఇలా తెలంగాణ ఎజెండాగా పరిపాలన నడుస్తుందా లేదా, తెలంగాణ ప్రాంత ప్రజలకు మనం అనుకున్న లాభాలు, అనుకున్న ఫలాలు తెలంగాణ ప్రజలకు దక్కుతున్నాయా లేవా అనేదే ప్రధాన ఎజెండా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేపు అధికారంలోకి రాబోతున్నామని చెప్పుకుంటున్న బీజేపీ కావచ్చు, ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ పట్ల ఎట్లా ఒక వైఖరిగా ఉండగలుగుతాయి? వాళ్ళది ఒక జాతీయ పార్టీ, బీజేపీ అయినా జాతీయ పార్టీ, కాంగ్రెస్ అయినా జాతీయ పార్టీ. ఈ రెండు జాతీయ పార్టీలు ఒక పక్క రాష్ట్రం గురించి ఒక నీళ్ళ విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు ఒక చర్చ వచ్చినప్పుడు ఏ రాష్ట్రం వైపు మీరు ఉండగలుగుతారో అనేది మనకు వచ్చిన ప్రధానమైన ప్రశ్న. సో కాబట్టి డెఫినెట్లీగా ఇలా తెలంగాణ మదిలో నుంచి, తెలంగాణ ప్రజల గుండె లోతుల్లో నుంచి వెళ్ళి పుట్టుకొచ్చిన పార్టీ నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్. కాబట్టి డెఫినెట్లీగా ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడగలిగేది. ఆనాడు జయశంకర్ గారు చెప్పినట్టు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష తెలంగాణ ప్రజలకు అని నాడు ఏ విధంగానైతే చెప్పిండో, నేడు కూడా ఈ యొక్క తెలంగాణ ప్రజలకు ఈ స్వీయ రాజకీయ అస్తిత్వం లేకపోవడం వల్ల కొంత అన్యాయం జరుగుతుంది. ఆ దిశగా కూడా మనం స్టెప్ తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఒక పక్క ప్రభుత్వ వైఫల్యాలు, మరో పక్క మన స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడం, మరో పక్క పార్టీ పునర్నిర్మాణం, ఈ 3 యాంగిల్లో పార్టీ ముందుకు వెళ్లాల్సిన అవసరమైతే ఉందనేది నిన్న విస్తృత సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది. దాన్ని ఇంకో రకంగానో లేకపోతే సెంటిమెంట్ రగాల్సిన అవసరం లేదండి. తెలంగాణ సెంటిమెంట్ కాసేపు పక్కన పెట్టిన, ఇందాక మీరే ప్రస్తావించినట్టుగా స్వీయ రాజకీయ అస్తిత్వం కలిగినటువంటి ఈ ప్రాంతంలో కోసమే పుట్టి ఈ ప్రాంతం కోసమే పనిచేసే రాజకీయ పార్టీ అవసరం. వాళ్ళకే ఈ యొక్క కష్టాలు తెలుస్తాయి, తెలంగాణ ఆత్మ ఏంటో, తెలంగాణ ప్రజలేంటో తెలుస్తాయి అనేటువంటి. కానీ తర్వాత రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ పార్టీ ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి సంకల్పంతో టీఆర్ఎస్ అంటే జాతీయ స్థాయిలో, ఎందుకంటే దాని పేరులో తెలంగాణ ఉంది కాబట్టి తెలంగాణ అంటే జాతీయ స్థాయిలో మనం దానికి రికగ్నేషన్ రాదు. ఎందుకంటే ఒక ప్రాంతం పేరు, పార్టీ పేరే ఒక ప్రాంతం పెట్టుకున్నప్పుడు అది జాతీయ స్థాయి కాదు. కాబట్టి టీని తీసేసి బీ పెట్టి భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టాం. మీరు ఇందాక చెప్పినట్టుగా జాతీయ పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నదీ జలాల విషయంలో, ఒక ప్రాంతీయ పార్టీ ఏమో మరి ఇతర రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల గురించో, ఇతర రాష్ట్రాల అవసరాల గురించో, వాళ్ళు ఏమైపోతే మనకెందుకులే, మన ప్రాంతం బాగుంటే అని కొట్లాడచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతంలో పార్టీ లేదు, ఆ ప్రాంతంలో ఓట్లు లేవు, ఆ ప్రాంతంలో సీట్లు లేవు. కాబట్టి సరే తప్ప ఉప్ప సైద్ధాంతికంగా అనేది రెండో అంశం. అంటే ఆ ప్రాంత ప్రజలు కూడా ప్రజలే కదా, అవన్నీ రెండో అంశం. ఆ లాజిక్లో కూడా ఏం పోవట్లా. కానీ దాన్ని కూడా చెరిపేసి మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ పెట్టారు, అధ్యక్షుని పెట్టారు, కార్యాలయం పెట్టారు. ఒక అడుగు ముందుకెళ్ళి రోజు ఇంటికి వెళ్ళినప్పుడు రాయలసీమ రత్నాలసీమ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అనేది ఆ ప్రశ్న కూడా వస్తుంది. మీరు ఇందాకే చెప్పా, మా ఇంట్రోలో చెప్పారు, ఎప్పుడైతే టీని తీసి బీని పెట్టారో అక్కడే తెలంగాణ అనేటువంటి అంశం లేదు కదా ఇక అనేటువంటిది. మన
పివి గారు మీరు చెప్పిన దాంట్లో మంచి క్వశ్చన్ అడిగిండ్రు మీరు ఏదైతే టీని తీసి బీ పెట్టినరో బీ పెట్టినాక కూడా ఇంకా తెలంగాణ ప్రజల స్వీయ రాజకీయ అస్తిత్వం ఎక్కడ ఉంటుంది అనేది మీరు అడిగిన క్వశ్చన్. సో నేనేమంటున్నానంటే ఇలా నాడు దేనికోసం టీని తీసి బీఆర్ఎస్ పెట్టినాం, ఆ టీని తీసి బీఆర్ఎస్ పెట్టిన ఆకాంక్ష కూడా దేనికోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలు. ఎందుకు ప్రయోజనాలు అంటా ఉన్నానంటే ఇవాళ మీరు ఒక్కసారిగా గమనించండి పివి గారు, ఇలా దేశంలో అధికారంలోకి వచ్చిన జాతీయ పార్టీ బీజేపీ అయినా కూడా ఇలా ఎన్డీఏ ఉన్నది, అంతకన్నా ముందు యూపీఏ ఉన్నది. ఇలా ప్రధానంగా ఏంటిది పార్లమెంటు సభ్యుల ఓట్ల సీట్లతోటే ఇవాళ ఢిల్లీలో ఉంటే కీలకంగా ఉంటే ఆ రాష్ట్రానికి నిధులు ఎక్కువ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా నాడు కేసీఆర్ గారు డెఫినెట్లీగా ఇవాళ ఉన్న ఇక్కడ 16-17 ఎంపీ సీట్లు చాలది, ఇంకొక 2-3 సీట్లు అక్కడ 2 అక్కడ 5 తీసుకుంటే డెఫినెట్గా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి రేపు రానున్నదంతా కూడా ప్రాంతీయ పార్టీల అవానే కొనసాగుతుంది భవిష్యత్తులో అని కేసీఆర్ గారు ఏదైతే భావించిండ్రో ఇలా అదే నిజమైంది కదా. ఇవాళ నిజంగా మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎంపీ సీట్లు గెలుచుకోవడం వల్లనే ఇలా ఎన్డీఏలో కీలక భూమిక పోషిస్తాడు. కాబట్టి ఇలా వారికి కేంద్రం నుంచి నిధులు ఎక్కువ తీసుకురావడానికి అవకాశం ఏర్పడ్డది. ఆ దిశగా ఎక్కువ సీట్లు అంటే పక్క రాష్ట్రంలో కూడా ఎంపీలను మన పోటీ చేసి గెలవడం వల్ల ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హక్కుల విషయంలో కావచ్చు, లేదా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన డబ్బుల విషయంలో కావచ్చు, హక్కుగా రావాల్సిన డబ్బుల విషయంలో కావచ్చు, వీటన్నిటి కూడా కేంద్రంలో ఉండి అడగడానికి అవకాశం ఏర్పడుతుందని ఆ ఉద్దేశంతో టీని బీన్ చేసింది. కానీ ఇలా ఇంకొకటి ఇలా టీని బీని చేసినంత మాత్రాన తెలంగాణ వాదం పోయింది, తెలంగాణ